Good morning, everyone. Welcome to Brain Boost with Sai.com. First of all, thank you for watching this video. Today topic discuss about simple tricks for finding cubes. Simple tricks for finding cubes. మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు మనకు 1 to 9 క్యూబ్స్ ఆల్రెడీ వచ్చి ఉండాలండి. 1 to 9 క్యూబ్స్ ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ 11 to మిగతా ఏ నెంబర్స్ ఉన్నాయో 11 to 99, 11 to 99, ఈ 99ను మనం 4 టైప్స్ ఆఫ్ ట్రిక్స్గా డివిజన్ చేసామండి. 4 టైప్స్ ఆఫ్ ట్రిక్స్. ఓకే, మనం ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రిక్ని డిస్కస్ చేద్దాం. ద నెంబర్ స్టార్ట్స్ విత్ 1. ఏదైనా నెంబరు అంటే 2 డిజిట్ నెంబరు స్టార్ట్స్ విత్ 1, 1తో కానీ స్టార్ట్ అయిందంటే దట్ నెంబర్ కమ్స్ టు టైప్ 1 ట్రిక్ అండి. ఓకే, టైప్ 1 ట్రిక్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ కింద 12, 13, 14 ఎక్సెట్రా. ఓకే, దీస్ నంబర్స్ కమ్స్ టు టైప్ 1 ట్రిక్. ఓకే, టైప్ 2 చూద్దాం. టైప్ 2కు వచ్చేసరికి ద నంబర్స్ ఎండ్స్ విత్ 1. ఏదైనా నెంబరు, ఓకే, ఏదైనా నెంబరు 1తో కనుక ఎండ్ అయ్యిందంటే దట్ నెంబర్ కమ్స్ టు టైప్ 2 ట్రిక్ అండి. ఓకే, దట్ నెంబర్ కమ్స్ టు టైప్ 2 ట్రిక్. ఎగ్జాంపుల్ 21, 31, 41 and so on. These numbers are comes to type 2 trick. ఓకే, ఇక టైప్ 3కి వెళ్ళే ముందు, ఓకే, టైప్ 3కి వెళ్ళే ముందు మన పేజ్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో మొదటిగా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే, ఇక టైప్ 3 ట్రిక్ చూద్దాం. టైప్ 3 ట్రిక్ ఎలా సాల్వ్ చేయాలంటే ద నెంబర్ ఏవైనా టూ నెంబర్స్ ఆర్ ఇన్ సేమ్. ఓకే, ఏవైనా 2 నెంబర్స్ సేమ్గా ఉంటే దట్ నెంబర్ కమ్స్ టు టైప్ 3 ట్రిక్స్. ఓకే, టైప్ 3 ట్రిక్ లోకి వస్తుందండి. ఎగ్జాంపుల్ కింద 22, 33, 44 అండ్ సో ఆన్. దీస్ నెంబర్స్ ఆర్ కమ్స్ టు టైప్ 3 ట్రిక్స్. ఓకే, టైప్ 3 ట్రిక్స్లోకి వస్తుందండి. ఇక 2 నెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఏవైనా 2 నెంబర్స్, ఓకే, టైప్ 4 ట్రిక్ డిస్కస్ చేస్తున్నాం. ఏవైనా 2 నెంబర్స్ డిఫరెంట్గా ఉంటే, ఓకే, ద నెంబర్స్ ఆర్ కమ్స్ టు టైప్ 4 ట్రిక్ అండి. టైప్ 4 ట్రిక్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ కింద 43, 23, 46 అండ్ సో ఆన్. దీస్ నెంబర్స్ ఆర్ కమ్స్ టు టైప్ 4 ట్రిక్స్. ఇప్పుడు ట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఓకే, ఇవి ఎలాగా కనుక్కోవాలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైప్ 1 ట్రిక్ చూద్దాం. టైప్ 1 ట్రిక్ వచ్చేసరికి ద నెంబర్ స్టార్ట్స్ విత్ 1. ఏదైనా 2 నెంబర్స్ స్టార్ట్ 1తో కనుక స్టార్ట్ అయిందంటే దట్ నెంబర్ కమ్స్ టు టైప్ 1 ట్రిక్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే నెంబర్స్ చూద్దాం. 12, 13, 14, 15, 16, 17, 18. దీస్ నెంబర్స్ ఆర్ కమ్స్ టు టైప్ 1 ట్రిక్. ఓకే, ఆ ట్రిక్స్ ఎలా ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనము 12 డిస్కస్ చేద్దామండి. 12 క్యూబ్. ఈ 12 క్యూబ్ని ఎలాగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 12కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి 1, 2 ఎలా ఉన్నదో అలా వేసేయండి. ఇక్కడ 2 ఉంది కదండి, 2కి స్క్వేర్ చేస్తే ఓకే 4. లేదంటే ఇక్కడ చూసుకోండి 2కి స్క్వేర్ చేస్తే 4, 2కి క్యూబ్ చేస్తే 8. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 2 చేయండి. ఓకే, ఇంటూ 2 చేస్తే 4, 4 2 జా 8. ఓకే, ఇప్పుడు చేయండి 8 పైనుంచి కిందకి ప్లస్ చేయాలి. 4 + 8 12. ఓకే, 2 + 4 6, 6 + 1 7, 1728. ఓకే, 12 క్యూబ్ ఎంత అండి 1728. ఇక ఇంకో నెంబర్ డిస్కస్ చేద్దాం. మనము ఆల్రెడీ 12 డిస్కస్ చేసాం కదా, 14 డిస్కస్ చేద్దాం. 14 క్యూబ్. ఓకే, 14 క్యూబ్ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా 1, 4, 4 స్క్వేర్ ఇక్కడ వేయాలి. 4 స్క్వేర్ ఎంత 16, 4 క్యూబ్ ఇక్కడ వేయాలి. 4 క్యూబ్ ఎంత 64. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను మల్టిప్లై విత్ 2. ఓకే, మల్టిప్లై చేస్తే 4 2 జా 8, 16 2 జా 32. ఓకే, మీరు ఇక్కడ చూడండి ఇక్కడ 4 అంటే సింగిల్ డిజిట్ నెంబర్ ఇక్కడ వేయాలండి. 4 ఇంకా 6 ఉంటుంది కదా, 6 ఇక్కడ పెట్టుకోండి. ఓకే, 6 అక్కడ పెట్టుకున్నారు. ఓకే,
ఇక చూడండి 6 32 ప్లస్ 6 ఎంత వచ్చింది 54 వేసుకున్నాను 5 ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే 5 ప్లస్ 4 9 ప్లస్ 8 17. ఓకే 9 ప్లస్ 8 17. ఓకే ఇక్కడ 7 పెట్టుకున్నాను, ఇక్కడ 1 పెట్టుకున్నాను. ఇక 1 ప్లస్ 1 2. ఓకే 14 క్యూబ్ ఎంత అండి 2744. అసలు క్వశ్చన్ ఇలా ఇవ్వడండి, ఎలా ఇస్తాడంటే నాకు 14 క్యూబ్ కావాలి, 1.4 క్యూబ్ కావాలి. 1.4 క్యూబ్ అంటే మనం డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. ఓకే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది అంతే. మనం ఎలా రాసుకోవచ్చు 14/10 రాసుకోవచ్చు కదండి. ఇలా రాసుకుంటే ఏమవుతుంది 14 క్యూబ్ ఎంత 2744. 10 క్యూబ్ 1000/1000 అంటే ఎంత వచ్చిందండి 2.744. ఇవి మోస్ట్ ఆఫ్గా ఎక్కడ అడుగుతారంటే బ్యాంక్ ఎగ్జామ్స్గా రేర్గా అడుగుతారండి దీస్ బిట్స్. ఓకే సింపుల్లో జస్ట్ 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా టైప్ 1 ఎలా సాల్వ్ చేయాలో. ఇక టైప్ 2 చూద్దామండి. టైప్ 2కి వచ్చేసరికి ది నెంబర్ అంటే ఎండ్స్ విత్ 1. ద నెంబర్ ఎండ్స్ విత్ 1. ఏదైనా నెంబరు 1తో కానీ ఎండ్ అయ్యిందంటే 2 డిజిట్ నెంబరు 1తో కనుక ఎండ్ అయ్యిందంటే దట్ నెంబర్ కమ్స్ టు టైప్ 2 ట్రిక్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. దస్ నెంబర్స్ ఆర్ 21, 31, 41, 51, 61, 71 and 81 and 91. దీస్ నెంబర్స్ ఆర్ కమ్స్ టు టైప్ 2 ట్రిక్. అది ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 21 క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అక్కడ స్టార్ట్స్ విత్ 1 అన్నాం కాబట్టి ఇక్కడ ఎండ్స్ విత్ 1. సో మనం రివర్స్లో పెట్టుకుంటామండి. 1 2 2 స్క్వేర్ 4 2 క్యూబ్ 8. ఓకే 2 క్యూబ్ 8. ఇక్కడ ఏం చెప్పాను మల్టిప్లై విత్ 2. 2 2 జా 4 4 2 జా 8. 1 2 ప్లస్ 4 6 4 ప్లస్ 8 12 9. ఓకే 8 ప్లస్ 1 9. 21 క్యూబ్ ఎంత అండి 9261. ఓకే 21 క్యూబ్ డిస్కస్ చేసాం. ఇంకోటి డిస్కస్ చేద్దాం 41 డిస్కస్ చేద్దామండి. 41 వచ్చేసరికి 41 హోల్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఎండ్స్ విత్ 1 అంటే రైట్ టు లెఫ్ట్ వేసుకుంటాం. సో 1 4 4 స్క్వేర్ 16 4 క్యూబ్. ఓకే 4 క్యూబ్ 64. నేను చెప్పాను మిడిల్ టర్మ్స్ మల్టిప్లై విత్ 2. 4 2 జా 8 16 2 జా 32. ఓకే 1 4 ప్లస్ 8 12 2 ఎక్కడ పెట్టుకున్నాను 1 ఎక్కడ పెట్టుకున్నాను. ఓకే 17 1 ప్లస్ 16 17 ప్లస్ 32 49. ఓకే 9 ఎక్కడ పెట్టుకున్నాను 4 ఎక్కడ పెట్టుకున్నాను. 64 ప్లస్ 4 68. ఓకే 41 క్యూబ్ ఎంత అండి 68921. ఓకే 6891. ఓకే ఇది సెకండ్ టైప్ ఆఫ్ ట్రిక్ అండి. ఏదైనా నెంబర్ 1తో కనుక ఎండ్ అయిందంటే ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఇక టైప్ 3 చూద్దాం. టైప్ 3కి వచ్చేసరికి ద నెంబర్ సార్ సేమ్ నెంబర్స్ ఏవైనా 2 డిజిట్ నెంబరు సేమ్గా ఉన్నట్లయితే అది ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనము ఏ సాల్వ్ చేద్దామంటే 22 సాల్వ్ చేద్దాం. 22 క్యూబ్ కట్టాలంటే ఏం లేదండి, ఫస్ట్ 22 సేమ్ నెంబర్స్ కదా. 2 క్యూబ్ ఎంత 8 8 8 8 4 టైమ్స్ వేసుకుంటారండి. అన్నిటికి కామన్ అండి ఇంటూ 2 చేస్తాం. ఓకే మల్టిప్లై విత్ 2. 8 2 జా 16 8 2 జా 16. ఓకే ఇక్కడ చూసినట్లయితే 8 ప్లస్ 16 24. 4 ఎక్కడ పెట్టుకున్నాను 2 పైన వేసాను. ఓకే ఇక్కడ చూడండి 2 ప్లస్ 8 10 10 ప్లస్ 16 26. 6 ఎక్కడ పెట్టుకున్నాను 2 ఎక్కడ వేసాను. 2 ప్లస్ 8
10. 21 క్యూబ్ ఎంత అండి? 10 648. 10 648. అలాగే మనం 44 డిస్కస్ చేద్దాం. 44కి వచ్చేసరికి 44 హోల్ క్యూబ్. 44 హోల్ క్యూబ్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదండి, సేమ్ నెంబర్స్ ఉంటే క్యూబ్ చేయాలి. 64 64 64 64 4 టైమ్స్ వేసుకున్నాను. 4 టైమ్స్ వేసుకున్న తర్వాత మిడిల్ టైమ్స్ ఏం చెప్పాను? మల్టిప్లై విత్ 2. 2తో మల్టిప్లై చేస్తే 64 2 జా 128. 64 2 జా 128. ఓకే, నీకు ఆల్రెడీ చెప్పాను కదండి, 2 డిజిట్స్ ఇక్కడ ఉంటే సింగిల్ డిజిట్ ఇక్కడ వేసుకోవాలి, మిగతాది పైన వేసుకోవాలి. ఓకే, పైన వేసుకొని 64 ప్లస్ 6 ప్లస్ 128 ఎంత వస్తుందండి? 198. 8 ఇక్కడ వేసుకున్నాను, 19 ఇక్కడ వేసుకున్నాను. ఓకే, 19 ప్లస్ 64, 64 ప్లస్ 128 ఎంత వస్తుంది? 211 అండి. 211 అంటే 1 ఇక్కడ పెట్టుకున్నాను, 21 ఇక్కడ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి 64 ప్లస్ 21 85 అండి. ఓకే, 85 ఇక్కడ వేసుకున్నాను. 44 క్యూబ్ ఎంత వచ్చింది? 85184. 85184. అదే 4.4 క్యూబ్ అన్నారు అనుకోండి, ఒక పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఇతర 3 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ పెట్టుకుంటామండి. ఓకే, 4.4 క్యూబ్ ఎంత అండి? 85.184. ఓకే, దీస్ నెంబర్స్ కమ్స్ టు టైప్ 3 ట్రిక్ అండి. ఏ నెంబర్స్? సేమ్ నెంబర్స్ ఇస్తే. ఇక టైప్ 4 డిస్కస్ చేద్దామండి. టైప్ 4కి వచ్చేసరికి ద నెంబర్స్ కమ్స్ టు డిఫరెంట్ నెంబర్స్. ఏవైనా 2 డిజిట్ నెంబర్ డిఫరెంట్గా ఇచ్చినట్లయితే దట్ నెంబర్స్ కమ్స్ టు టైప్ 4 ట్రిక్ అండి. ఇక్కడ చూస్తే 24, 23, 25, 45 అండ్ సో ఆన్ ఎక్సెట్రా మెనీ నెంబర్స్ ఉంటాయండి. మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, కొన్ని డిస్కస్ చేసే ముందు మనం 23 ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. 23 హోల్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 23 హోల్ క్యూబ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఇక్కడ వేసుకోండి. ఓకే, ఫస్ట్ టర్మ్ ఇక్కడ వేసుకొని క్యూబ్ చేయండి. అంటే లాస్ట్ టర్మ్ ఈ సైడ్ వేసుకొని క్యూబ్ చేయండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 2 స్క్వేర్ ఇంటూ 3 వేయండి. ఓకే, 2 స్క్వేర్ ఇంటూ 3. ఓకే, ఇంకా సెకండ్ టర్మ్కి వచ్చేసరికి 3 స్క్వేర్ ఇంటూ 2 వేయండి. 3 స్క్వేర్ ఇంటూ 2. ఓకే, 3 స్క్వేర్ ఇంటూ 2. ఇక్కడ చూడండి 3 క్యూబ్ ఎంత అండి? 27. 3 స్క్వేర్ 9, 9 2 జా 18. ఓకే, 18. 2 స్క్వేర్ ఎంత? 4, 4 3 జా 12. 12. 2 క్యూబ్ ఎంత? 8. ముందు ఎలా చెప్పాను ఇక్కడ అంతేనండి. మిడిల్ టర్మ్స్ని మల్టిప్లై విత్ 2 చేయాలి. మల్టిప్లై విత్ 2. 12 2 జా 24. 18 2 జా 36. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, లార్డ్ డిజిట్ నెంబర్ని ఇక్కడ వేసుకుంటాం, మిగతాది పైన వేసుకుంటాం. 2 ప్లస్ 18 20. 20 ప్లస్ 36 56. 6 ఇక్కడ వేసుకుంటాం, 5 ఇక్కడ వేసుకుంటాం. 12 ప్లస్ 24. 24 ప్లస్ 5 ఎంత వస్తుందండి? 41. 41 అంటే 4 1 ఇక్కడ వేసుకున్నాను, 4 ఇక్కడ వేసుకున్నాను. 8 ప్లస్ 4 12. ఓకే, ఇలా సాల్వ్ చేస్తామండి. డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే ఇలా సాల్వ్ చేస్తాం. 23 క్యూబ్ ఎంత వచ్చింది? 23 హోల్ క్యూబ్ 12167. ఓకే, 12167 వచ్చిందండి. ఇంకొకటి సాల్వ్ చేద్దాం. ఇంకోటి సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. 25 సాల్వ్ చేద్దాం. అసలు 25 ఎలా సాల్వ్ చేయాలి? 25 హోల్ క్యూబ్. 25 హోల్ క్యూబ్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ టర్మ్ క్యూబ్ ఇక్కడ చేస్తాం, లాస్ట్ టర్మ్ ఇక్కడ చేస్తాం, 4th ప్లేస్లో 5 క్యూబ్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఏముందో అటు స్క్వేర్ చేసి సెకండ్ టర్మ్ మల్టిప్లై చేస్తామండి. 2 స్క్వేర్ ఇంటూ 5. నెక్స్ట్ థర్డ్ టర్మ్కి వచ్చేసరికి సెకండ్ టర్మ్ ఏముందో అది స్క్వేర్ చేసి మల్టిప్లై విత్ ఫస్ట్ డిజిట్ అండి. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ ఇంటూ 2. ఓకే, ఇక్కడ చూడండి 5 క్యూబ్ ఎంత? 625. ఓకే, 5 స్క్వేర్. ఓకే, 5 స్క్వేర్ ఎంత? 25 ఇంటూ 2 50. 2 స్క్వేర్ ఎంత? 4. 4 5 జా 20. 2 క్యూబ్ ఎంత? 8. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం. మిడిల్ 2 నెంబర్స్ని మల్టిప్లై విత్ 2. 22 జా 40. 52 జా 100. ఓకే, 52 జా 100.
ఇది ఎలా వేసుకోవాలంటే 5 ఫస్ట్ డిజిట్ ఇక్కడ వేసుకుంటాం, 62 ఇక్కడ పెట్టుకుంటామండి. 62 ఈ చివరిలో పెట్టుకున్నాను, 62 పైన పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే 62 ప్లస్ 50 ప్లస్ 100 ఎంతండి 212 అంటే 2 ఇక్కడ పెట్టుకున్నాను, 21 ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, 21 ప్లస్ 20 41 ప్లస్ 40 81 1 ఇక్కడ పెట్టుకున్నాను, 8 ఇక్కడ పెట్టుకున్నాను. 8 ప్లస్ 8 16. ఓకే, 25 క్యూబ్ ఎంత అండి 16 125 ఇలా సాల్వ్ చేయొచ్చండి. సింపుల్ ట్రిక్స్తో జస్ట్ 2 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో ది ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.